హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు చాలా కామనెస్ట్గా అంటే చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనేది. లేదంటే అది ప్యూర్లీ అపోహ, ఇట్స్ మిత్ మాత్రమే. సో బేసికలీ పీసీఓడి అనేది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు ఓవరీస్లో చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఏర్పడతాయి. అంటే మనకు సగ్గుబియ్యం ఎలా ఉంటే అలా చిన్న చిన్న వాటర్ బబుల్స్ అరౌండ్ 2 to 6 mm మల్టిపుల్ ఫాలికల్స్ 2 ఓవరీస్లో వస్తాయి. సో యూజువల్గా ఇది ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది అనేది ఇట్స్ ప్యూర్లీ సో మెనీ రీజన్స్. అంటే మనకు స్పెసిఫిక్గా ఇదే రీజన్ అని చెప్పలేము. కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, లైక్ ఎస్పెషలీ మదర్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కో అలా ఉన్న వాళ్ళకు వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఏమీ లేకున్నా కానీ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అనేది ఏమీ లేదు. ఇట్ డిపెండ్స్, మనకు మైల్డా, మోడరేటా, సివియర్గా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. మైల్డ్ ఫార్మ్స్ ఆఫ్ పీసీఓడి అనుకోండి, జస్ట్ మీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ వర్కౌట్స్ చేస్తూ డైట్ ఫాలో అయ్యి మీ ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయగలిగితే స్పాంటేనియస్గా ఓవులేషన్ అవుతుంది అండ్ స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే పీసీఓడి ఏమైనా సివియర్ డిగ్రీస్ ఉంటే మాత్రం మనం ఏంటంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫస్ట్ కరెక్షన్ చేస్తాము. సైమల్టేనియస్గా సగం ట్రీట్మెంట్ మీ చేతుల్లోనే ఉంటుంది. రెగ్యులర్ వర్కౌట్స్ అంటాం. రెగ్యులర్ వర్కౌట్స్ అంటే కొందరికి సింపుల్ వాకింగ్ విల్ బి ఎనఫ్. కొందరికి ఏంటంటే రెగ్యులర్ వాక్ కాకుండా కొంచెం ఏరోబిక్స్ కానీ జుంబా క్లాసెస్ అట్లాంటివి జాయిన్ అవ్వమంటాం. సో దట్ అట్లీస్ట్ క్యాలరీ బర్న్అవుట్స్ అనేది మ్యాక్సిమం అవుతుంటుంది. అండ్ దాంతోపాటు డైట్ ఏంటంటే లైక్ స్ట్రిక్ట్ డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వండి అంటాం. లైక్ మనకు కార్బోహైడ్రేట్స్ అంటే ఎస్పెషలీ రైస్, ఆలుగడ్డ, చామగడ్డ, చిలకడ దుంప ఇలాంటి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇది అవాయిడ్ చేయాల్సిందే. బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా మనకు, బర్గర్, పిజ్జా, లైక్ సమోసా, బజ్జీ, బోండా, వడాపూరి, పేస్ట్రీస్, పఫ్స్, కేక్స్, మైదా బేస్డ్ ఐటమ్స్ లైక్ నూడిల్స్, పాస్తా ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం జంక్ ఫుడ్స్, టిన్డ్ ఐటమ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సిందే. సో అది కాకుండా ఏంటంటే హెల్దీ డైట్ అంటాం. లైక్ స్ప్రౌట్స్, సలాడ్స్, నట్స్లో కూడా లైక్ డ్రై ఫ్రూట్స్లో అన్నీ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ అంటే అది కూడా మరీ ఎక్కువగా కాకుండా అట్లీస్ట్ ఒక 2 to 3 ముందే 1 day ప్రైర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు స్ప్రౌట్ సలాడ్స్ రెడీగా ఉండాల్సిందే. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ బదులు మీరు మిల్లెట్స్ కానీ లేకపోతే రాగి జావ, రాగి ముద్ద, లేకపోతే జొన్న రొట్టెలు అంటాము అండ్ జొన్న అన్నము. సో రైస్ తప్పించి వేరే మిల్లెట్స్ ఇంకేవైనా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ రైస్. అండ్ ఈవెన్ నాన్ వెజ్లో కూడా రెడ్ మీట్ అవాయిడ్ చేయండి అంటాం. లైక్ మటన్ ఆర్ బీఫ్ అది అవాయిడ్ చేయాలి. చికెన్, ఫిష్, సీ ఫుడ్ అండ్ ఆల్ యూ కెన్ టేక్. అండ్ బాయిల్డ్ ఎగ్, డైలీ 1 బాయిల్డ్ ఎగ్ అనేది మ్యాండేటరీ. సో ఇలా హెల్దీ డైట్ అండ్ వర్కౌట్స్ రెండు ఈక్వల్లీ మ్యాండేటరీ. చాలామంది డైట్ చెప్పినట్టు ఫాలో అవుతారు బట్ వర్కౌట్స్ చేయరు. సో అలా చేయనప్పుడు ఏంటంటే మనకు ఉన్న వెయిట్ మెయింటైన్ అవుతుంది, బరువు పెరగరు, బరువు తగ్గరు. అలా కాకుండా మనం తీసుకునేది తగ్గించి మనం వర్కౌట్స్ అనేది పెంచుకోవాలి. సో దట్స్ హౌ యూ కెన్ రెడ్యూస్ యువర్ వెయిట్. సో కొంచెం వెయిట్ లాస్ అయ్యి ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి అండ్ స్పాంటేనియస్ కన్సెప్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో పీసీఓడి ఉన్నంత మాత్రాన టెన్షన్ పడాల్సింది ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు మైల్డ్ ఫార్మ్స్ ఉన్నాయా లేకపోతే సివియర్ ఫార్మ్ ఆఫ్ పీసీఓడి అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిందే. దానికి ఏంటంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఏంటంటే మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసి దాన్ని బట్టి మీకు అడ్వైస్ ఇస్తాము. సో మైల్డర్ ఫార్మ్స్ అంటే నథింగ్ టు వరీ ఎట్ ఆల్. ఒకవేళ సివియర్ ఫార్మ్ ఆఫ్ పీసీఓ ఉంటే మాత్రం దాన్ని కరెక్షన్ చేసుకొని అండ్ అవసరమైతే కొందరికి ఓవులేషన్ అవ్వదు, ఎగ్ డెవలప్మెంట్ అవ్వదు. సో అవసరం ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు సింపుల్ ట్రీట్మెంట్స్తో పాటుగా పెద్ద పద్ధతులు కూడా ఉంటాయి. సో ఎవరికి ఏ పద్ధతి సూట్ అవుతుంది అనేది వాళ్ళకు సివియరిటీ ఆఫ్ పీసీఓడి బట్టి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.